Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain how to get 78 marks out of 80 in intermediate first year English from తెలంగాణ స్టేట్. నేను ఈరోజు మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో 80 మార్కులకు గాను 78 మార్కులు తీసుకోవాలంటే 78 మార్క్స్ తీసుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నాను. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గాను థియరీకి 80 మార్క్స్ ఉంటాయి. ఈ 80 మార్క్స్‌లో సబ్జెక్ట్‌కి సంబంధించి అంటే ప్రోజు, పొయట్రీ, షార్ట్ స్టోరీస్ కలిపి 24 మార్క్స్ ఉంటాయి. సో 24 మార్క్స్ ఉంటే ఇక 56 మార్క్స్ గ్రామర్‌కి ఉంటాయి. మరి 24 మార్క్స్‌లో ఒక బిట్‌కి సంబంధించి ఫస్ట్ బిట్ ఉంది. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్. అంటే ఇందులో ఏవైనా 2 క్వెషన్స్‌కు 100 వర్డ్స్‌లో ఆన్సర్ రాయమని ఉంది. అంటే ఈ ఆన్సర్ రాసేటప్పుడు ఫస్ట్ చూజ్ చేసుకోవాలి లెసన్స్. మొత్తం లెసన్స్ 4 లెసన్స్ ఉన్నాయి. 4 లెసన్స్‌లో మీరు ఏవైనా 3 లెసన్స్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ కాండి. సో ఫస్ట్ బిట్ కనుక తీసుకున్నట్లయితే ఫాదర్ డియర్ ఫాదర్, ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క, ద ఫస్ట్ 4 మినిట్స్. ఈ 3 లెసన్స్ కనుక పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి అందులో సింగిల్ ఆన్సర్ ప్రిపేర్ అయితే ఇంకా బెటర్. సో ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు అప్పుడు ఏవైనా 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటే ఈజీగా మీరు రాయగలుగుతారు. కాబట్టి 3 లెసన్స్ ఏవైనా సరే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ కాండి. ఒక లెసన్ వదిలేయండి. అంటే 4 లెసన్స్‌లో 3 లెసన్స్ చదువుకుంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇచ్చి ఏవైనా 2 అంటే ఈజీ రాస్తారు. అలా కాకుండా 3 సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇచ్చిండనుకోండి, సెకండ్, థర్డ్ రాయొచ్చు. కాబట్టి ఏవైనా 3 లెసన్స్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఆన్సర్ రాసేటప్పుడు ప్రోజ్ అయితే టైటిల్ రాయాలి అబౌట్ ద ఆథర్. అంటే ఆథర్ గురించి ఒక 2-3 లైన్స్ రాయాల్సి ఉంటుంది. అబౌట్ ది ఎస్సే అంటే ఇచ్చినటువంటి వ్యాసం గురించి రాయాలి. టాపిక్ క్వశ్చన్ ఏ సందర్భంలో ఇచ్చిండో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కంక్లూజన్ చివరికి ముగింపు రాయాలి. అలా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వేస్తారు. నెక్స్ట్ సెకండ్ బిట్ తీసుకున్నట్లయితే పోయిటరీ నుండి కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చి ఏవైనా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని ఉంటుంది. సో 2 × 4 = 8 మార్క్స్. సో సెకండ్ బిట్లో మీరు పోయిటరీలో కీప్ గోయింగ్, హ్యాపీనెస్, ద బెగ్గర్ 3 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యండి. అప్పుడు ఏవైనా 3 ఇచ్చి 2 రాయమంటే మీరు ఈజీగా రాయగలుగుతారు. బట్ ఇక్కడ పోయిటరీకి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు టైటిల్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ అబౌట్ ద పోయిట్ గురించి రాయాలి. నెక్స్ట్ అబౌట్ ద పోయం గురించి రాయాలి. టాపిక్, నెక్స్ట్ కంక్లూజన్. ఈ విధంగా టైటిల్స్ తీసుకొని ఆన్సర్ రాస్తే మీరు ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే టోటల్గా ఇక్కడ మీరు రాయాల్సిన 2 × 4 = 8 మార్క్స్. కాబట్టి పోయిటరీలో 2 క్వశ్చన్లు రాసేటప్పుడు 2 క్వశ్చన్లకు ఆన్సర్ రాసేటప్పుడు ఖచ్చితంగా అబౌట్ ద పోయెట్, అబౌట్ ద పోయం, టాపిక్, కన్క్లూజన్ అటువంటి 2 క్వశ్చన్లకు తీసుకొని రాస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీప్ గోయింగ్ నుండి క్వశ్చన్ ఇస్తే అప్పుడు ఏం చేస్తాం మనం, దాన్ని అబౌట్ ద పోయెట్ అనగానే ఎడ్గార్ ఆల్బర్ట్ గెస్ట్ గురించి రాస్తుంటాం. నెక్స్ట్ అబౌట్ ద పోయం అంటే కీప్ గోయింగ్ గురించి రాస్తాం. టాపిక్ అంటే క్వశ్చన్కు ఆన్సర్ రాస్తుంటాం. కన్క్లూజన్ రాస్తుంటాం. కాబట్టి పోయిటరీలో 2 క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ రాయమన్నప్పుడు ఖచ్చితంగా ఈ టైటిల్స్ తీసుకోండి. అబౌట్ ద పోయెట్, అబౌట్ ద పోయం, టాపిక్, కన్క్లూజన్. నెక్స్ట్ బిట్ నెంబర్ 3 తీసుకుంటే థర్డ్లో 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి బిట్ నెంబర్ 3లో దేని నుండి వస్తాయంటే షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బిట్ నెంబర్ 3లో షార్ట్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. బట్ మీరు ఏవైనా 3 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ ద గేమ్ సింపుల్గా ఉంటుంది. ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ద డిన్నర్ పార్టీ. ఈ 3 స్టోరీస్ కనుక పర్ఫెక్ట్గా రీడ్ చేసి పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ రాయగలుగుతారు. ఎందుకంటే స్టోరీ అర్థమైందంటే ఓన్ కూడా రాయొచ్చు, అంత సింపుల్గా ఉన్నాయి. సో ఈ 3 పర్ఫెక్ట్గా చదువుకుంటే వీటికి టైటిల్ ఏం రాయాలంటే అబౌట్ ద ఆథర్, అబౌట్ ద స్టోరీ, టాపిక్, కన్క్లూజన్. ఈ విధంగా టైటిల్స్ తీసుకొని ఆన్సర్ కనుక రాస్తే మీకు ఈజీగా ఈచ్ క్వశ్చన్కు 4 మార్క్స్ వస్తాయి. అంటే 2 × 4 = 8 మార్క్స్. బట్ ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు
పంక్చుయేషన్ కరెక్ట్ ఉండాలి. అంటే ఎక్కడ కామా ఉండాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి, ఎక్కడ క్వెషన్ మార్క్ ఉండాలి, ఎక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి, ఎక్కడ ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఉండాలి, ఎక్కడ సెమికోలన్ ఉండాలి. ఆ సింబల్స్ ఎక్కడెక్కడ ఏమి ఉండాలో అట్లా కరెక్ట్ ఉండాలి. అలా ఉండకపోతే మార్క్స్ కట్ అవుతాయి. అంటే మీరేమనుకుంటారంటే ఆన్సర్ రాసినా అనుకుంటారు. కానీ ఆన్సర్ రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్ చూస్తారు. అలాగే లాంగ్వేజ్ మిస్టేక్ చూస్తారు. ఇంకా అందులో పంక్చుయేషన్ చూస్తారు. కాబట్టి ఫుల్ స్టాప్ వచ్చిందనుకోండి, ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పంక్చుయేషన్ కూడా చాలా ముఖ్యం. సో సెక్షన్ ఏలో మనకు టోటల్గా 3 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్. ఫస్ట్ బిట్లో మనకు ప్రోజు, సెకండ్ బిట్లో పోయిటరీ, థర్డ్ బిట్లో షార్ట్ స్టోరీస్. సో టోటల్గా 6 × 4 = 24 మార్క్స్ సెక్షన్ ఏకు ఉంటాయి. సెక్షన్ బి నుండి తీసుకున్నట్లయితే బిలో 2 ప్యాసేజెస్ ఉంటాయి. సో ఇక్కడ బిట్ నెంబర్ 4 తీసుకున్నట్లయితే మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్ దేని నుండి వస్తుందంటే షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి షార్ట్ స్టోరీస్ టోటల్గా 4. ప్రతి స్టోరీ వెనకాల ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఆ ప్యాసేజ్ చదువుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్లో ఉండే క్లూ వర్డ్ను ఐడెంటిఫై చేస్తే, అంటే ఆ క్వశ్చన్లో ఉండే ఏదైనా ఒక క్లూ వర్డ్తోని ఆన్సర్ ఐడెంటిఫై చేయచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివితే ఈజీగా మీకు ఆ ప్యాసేజ్లో ఆన్సర్ను ఐడెంటిఫై చేయడం అర్థమవుతుంది. కాబట్టి క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏ ఆన్సర్ రాసినా, ఏ బిట్కు ఆన్సర్ రాసినా అది అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలి. సో ఇక్కడ మనకు బిట్ నెంబర్ 4లో అంటే ఏమిచ్చిండు, ప్యాసేజ్ ఇచ్చి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ ఇట్ ఇన్ ఏ వర్డ్ ఆర్ ఏ సెంటెన్స్ ఈచ్ అని ఉంది. అంటే ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 6 క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమన్నాడు కదా అని చెప్పేసి 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తారు. అలా రాసినప్పుడు ఏదైనా ఒక ఆన్సర్ మిస్టేక్ అయిందనుకో ఎన్ని మార్కులు వస్తాయి? 3 మార్క్స్ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎనీ 4 అని 2 చాయిస్ ఇచ్చినా కూడా 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసినప్పుడు అందులో ఒకటి మిస్టేక్ అయినా, 2 మిస్టేక్ అయినా, 4 కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎనీ 4 అంటే 4 రాయద్దు. ఖచ్చితంగా 6 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాసేటప్పుడు కూడా 2 ఆఫ్ ద రిమైనింగ్ గిఫ్ట్స్ ఆర్ వర్తీ, సే ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు. అంటే ఇక్కడ 2 ఆఫ్ ద రిమైనింగ్ గిఫ్ట్స్ ఆర్ వర్తీ అంటే మిగిలినటువంటి 2 గిఫ్ట్లు చాలా విలువైనవి, నిజమా కాదా అని అంటే అది నిజమైతే ట్రూ అని, లేదా అబద్ధమైతే ఫాల్స్ అని రాయాల్సి ఉంటుంది. రాసేటప్పుడు నంబర్ అనేది మర్చిపోవద్దు. సో ఆన్సర్ ఇలా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ది ఫాల్స్ అని రాసినాం, సెకండ్ ఫేమ్. ఈ విధంగా 1 to 6 ఆన్సర్స్ ఎలా ఉండాలి? సీక్వెన్స్ ఉండాలి. 1 2 3 4 5 6 బిట్ నెంబర్ రాసి 4th బిట్ నెంబర్ వేసి 1 2 3 4 5 6 ఈ విధంగా సీక్వెన్సే ఉండాలి. అలా లేకుండా మీరు సెకండ్ది, ఫిఫ్త్ది 1 అట్లా రాయద్దు, డిజార్డర్ రాయద్దు. అంటే ఎప్పుడైనా కూడా ఒక బిట్కి సంబంధించిన ఆన్సర్ రాసేటప్పుడు సీక్వెన్స్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆన్సర్ వచ్చింది రాశారు, సెకండ్ రాసిన, థర్డ్ రాలేదనుకోండి నంబర్ వేసి లీవ్ చేయండి. నెక్స్ట్ 4th రాయండి, 5th రాయండి, 5th కూడా రాకపోతే నంబర్ లీవ్ చేయండి. అలా నంబర్స్ వేసి తర్వాత మళ్ళీ మీకు రీకలెక్ట్ వచ్చినప్పుడు గుర్తు చేసినప్పుడు ఆన్సర్ రాయాలి. కానీ నంబర్లు మాత్రం డిజార్డర్లో అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయకూడదు. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయాక ఇలా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేస్తే మీకు ఎగ్జామినర్కు చూడడానికి నీట్గా ఉంటుంది, మార్క్స్ కూడా ఫుల్ మార్క్స్ పడుతూ ఉంటాయి. మరి బిట్ నెంబర్ 4లో ఖచ్చితంగా 4 మార్క్స్ తీసుకోవాలంటే ఏం చదవాలి, ఏ ప్యాసేజ్ చదవాలి, అవి ఎక్కడి నుండి వస్తాయంటే మనకు టెక్స్ట్ బుక్లో 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. ప్లేయింగ్ ద గేమ్, ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్, ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్, ద డిన్నర్ పార్టీ. ప్రతి స్టోరీ వెనకాల ప్యాసేజ్లు ఉంటాయి. కావాలంటే మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 66 నుండి 67 వరకు ఏబీసీ అని 3 ప్యాసేజ్ ఉంటాయి. అలాగే ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్ అనే షార్ట్ స్టోరీలో టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 75 to 76 మధ్యలో ఏబీ అని 2 ప్యాసేజ్ ఉంటాయి.
అలాగే ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్లో పేజ్ నెంబర్ 82-83లో ఏబిసి అని 3 ప్యాసేజెస్ ఉంటాయి. అలాగే ద డిన్నర్ పోటీలో పేజ్ నెంబర్ 89-91 మధ్యలో ఏబి అని 2 ప్యాసేజెస్ ఉంటాయి. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే ఈ 10 ప్యాసేజ్ కనుక ప్రిపేర్ అయితే మీకు 4 మార్క్స్ వచ్చినట్టే. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుండి ఇస్తాడు కాబట్టి మీరు ఈ ప్యాసేజ్ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బిలో బిట్ నెంబర్ 5 తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్ ఇచ్చి సేమ్ ఎనీ 4 క్వశ్చన్స్ అంటే ఏవైనా 4 క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి అని ఉంటుంది. కానీ మీరు ఏం చేయాలి, 6 క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే అట్లీస్ట్ 4 అన్న కరెక్ట్ అయితే మీకు 4 మార్క్స్ వస్తాయి. మరి బిట్ 5లో ప్యాసేజ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇది కూడా టెక్స్ట్ బుక్ నుండి ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ నుండి ఇవ్వడం జరుగుతుంది అంటే మరి టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుండి అంటే టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 209 నుండి 219 వరకు 1 to 16 ప్యాసేజెస్ ఉన్నాయి. ఈ 16 ప్యాసేజ్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే అంటే డైలీ ఒక 2 ప్యాసేజ్ చూసుకోండి, ఆటోమేటిక్గా మీకు కవర్ అయిపోద్ది. అంటే 16 ప్యాసేజెస్ అంటే మీకు 8 days 8 into 2 = 16. డైలీ 2 ప్యాసేజ్ చూసుకుంటే ఈజీగా మీరు 4 మార్క్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్యాసేజ్ అనేది ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ నుండే ఇస్తాడు. అది పేజ్ నెంబర్ 209 నుండి 219 మధ్య ఉన్న 1 to 16 ప్యాసేజ్ నుండే ఇస్తాడు. కాబట్టి అవి ప్రిపేర్ అయితే ఈజీగా మీకు 4 మార్క్స్ వస్తాయి. సో ఆన్సర్ మాత్రం ఇలా బిట్ నెంబర్ 5 అనేసి 1, 2, 3, 4, 5, 6 ఇలా సీక్వెన్స్గా రాసి ఆన్సర్ని ఇలా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేస్తే నీట్గా ఉంటుంది, మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఆన్సర్ 1 వర్డ్లో కానీ 1 సెంటెన్స్లో కానీ రాయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 6 కనుక తీసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ ఈ బిట్ లేకుండే ఈ సంవత్సరమే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే కాలం ఏ కాలం బి అని, కాలం ఏలో 1 to 10 వర్డ్స్ ఉంటాయి, బిలో వాటి యొక్క మీనింగ్స్ డిజార్డర్లో ఉంటాయి. సో వీటిని మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేస్తే అప్పుడు మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఓన్లీ. 8 into half = 4 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ అప్రిషియేట్ ఉంది. అప్రిషియేట్ అంటే మీనింగ్ ఏంటి, వాల్యూ సంథింగ్ హైలీ. అంటే ఇక్కడ అప్రిషియేట్ అనేదానికి ఇలా లైన్ గీయొద్దు. మరి ఎలా రాయాలి అంటే 6 బిట్ నెంబర్ 6 రాసి ఫస్ట్ నెంబర్ వేసి దానికి ఏమవుతుంది ఐ అని రాసి వాల్యూ సంథింగ్ హైలీ అని రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి రాసే విధానం కూడా తెలియాలి. ఇలా రాయాలి, బిట్ నెంబర్ 6 అని ఫస్ట్ నెంబర్ ఐ వాల్యూ సంథింగ్ హైలీ, అలాగే సెకండ్ నెంబర్ ఎఫ్ మేక్ సంథింగ్ హ్యాపెన్, థర్డ్ నెంబర్ హెచ్ గివ్ సంథింగ్ టు సంబడి. ఈ విధంగా 1 to 10 రాసి ఇలా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి రాసే విధానం ఇలా రాయాలి, ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా ఆర్డర్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. డిజార్డర్లో ఎప్పుడు కూడా రాయకూడదు. ఈ బిట్ నెంబర్ 6 మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించి మరి మ్యాచ్ చేయాలంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వొకాబులరీ రావాలి. వొకాబులరీ అంటే ఏంటి, వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలవాలి. మరి వర్డ్స్ ఎక్కడి నుండి వస్తాయంటే టెక్స్ట్ బుక్లో పోయట్రీ ప్రోజ్ ఉంది. పోయట్రీలో ప్రతి పోయం తర్వాత గ్లోసరీ ఉంటుంది. ప్రోజ్లో ప్రతి లెసన్ తర్వాత గ్లోసరీ ఉంటుంది. గ్లోసరీ అంటే ఏంటిది, మీనింగ్స్. ఆ లెసన్ తర్వాత ఉండేటువంటి మీనింగ్స్ అన్నీ కనుక చదువుకుంటే మీకు 4 మార్క్స్ వస్తాయి. కాకపోతే ఈ బిట్కు 4 మార్క్స్ తీసుకోవాలంటే బాగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి లెసన్ వెనుక ఉన్నటువంటి ఆ గ్లోసరీలో ఉండే వర్డ్స్ అన్నీ వాటి యొక్క మీనింగ్ను చదివి అర్థం చేసుకోవాలి. మీనింగ్ వచ్చినప్పుడే మ్యాచ్ చేయగలుగుతారు. మీనింగ్ రాకపోతే మ్యాచ్ చేయడం నాట్ పాసిబుల్. కాబట్టి ప్రతి లెసన్ వెనకాల పోయిటరీ కావచ్చు, ప్రోజ్ కావచ్చు, అందులో ఉన్న గ్లోసరీలో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా చదవాలి.
బిట్ నెంబర్ 7 కనుక తీసుకున్నట్లయితే 7లో ఏముంటుంది? ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి సంబంధించినటువంటి ఒక ప్యాసేజ్ కావచ్చు, కొన్ని సెంటెన్స్ కావచ్చు ఇవ్వడం జరుగుతది. అందులో నంబర్ ఇచ్చి ప్రతి వర్డ్ కింద అండర్‌లైన్ చేసి ఉంటది. సో, అండర్‌లైన్ చేసినటువంటి వర్డ్ ఏమవుతది? అది ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓహో! అని ఇచ్చాడు. ఓహో! అనగానే పక్కముంట ఏముంది? ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఇచ్చిండు. అంటే ఇదేంటి? ఇంటర్జెక్షన్. అలాగే లాస్ట్ వీక్ అన్నాడు. వీక్ అంటే నౌన్. వీక్ ముందు ఏమొచ్చింది? లాస్ట్ అడ్జెక్టివ్. ఈ విధంగా వాటిని ఐడెంటిఫై చేసి రాయగలిగితే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. బట్ హియర్ ఈచ్ క్వెషన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఓన్లీ. అంటే ఇక్కడ మీరు ఎనీ 8 అన్నాడు. ఏవైనా 8 రాస్తే కరెక్ట్ అయితే 8 మార్క్స్ వస్తాయి కానీ రాంగ్ అయితే రాకపోవచ్చు కదా. కాబట్టి ఎనీ 8 అన్నప్పటికీ 10 రాయాలి. ఎందుకంటే 10 ఇస్తున్నాడు కదా. బిట్ నెంబర్ 6లో కానీ 7లో కానీ 8లో కానీ ఖచ్చితంగా మనకు 10 ఇచ్చినప్పుడు 10 రాయాలి. చాయిస్ కూడా రాయాలి. అంతేగాని ఎనీ 8 అన్నాడు కానీ 8 రాస్తే మీరు లాస్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా 10 రాయాలి. రాసే విధానం కూడా ఎట్లా ఉండాలంటే ఒక సిస్టమేటిక్గా రాయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ప్యాసేజ్లాగా రాసి ఓహో అంటే ఇంటర్జెక్షన్, లాస్ట్ అంటే అడ్జెక్టివ్, ప్లాంట్ అంటే నౌన్ ఇలా రాస్తారు. అలా రాయొద్దు. ఇలా రాయాలి అంటే నేను చూపిస్తాను మీకు. ఇలా రాయాలి. ఇలా బిట్ నెంబర్ 7 వేసి ఓహో అంటే ఇంటర్జెక్షన్, లాస్ట్ అంటే అడ్జెక్టివ్, ప్లాంట్ నౌన్, ఆల్మోస్ట్ అడ్వర్బ్, డైడ్ వర్బ్, వాట్ ప్రనౌన్, టు ప్రిపోజిషన్, ఇట్ ప్రనౌన్ అండ్ కంజంక్షన్, క్రాస్ అడ్జెక్టివ్. ఈ విధంగా రాసి తర్వాత క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లోజ్ చేస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. అంటే ఖచ్చితంగా 10 రాయాలి. బిట్ నెంబర్ 8 కనుక తీసుకున్నట్లయితే ఏ అండ్ ద. ఇక్కడ ఏముంది? ఫిల్ ఇన్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్ విత్ ఏ అండ్ ద. ఏ అండ్ ఆర్ ద అంటే ఇక్కడ ఆర్టికల్స్ అనే టాపిక్ నుండి మనకు 10 బ్లాంక్స్ ఉంటాయి. ఏవైనా 8 కరెక్ట్ చేస్తే మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఉంది. సో 8 into half = 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఏమిచ్చిండు? డాష్ ఆర్మ్ అన్నాడు. అంటే ఇక్కడ ఆర్మ్ అంటే సౌండ్ ఏమొచ్చింది? ఆ వచ్చింది. సెకండ్ ఆ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ వస్తుంది. యాన్ ఆర్. ఓకే. నెక్స్ట్ డాష్ ఎక్స్ప్లోడెడ్ అన్నాడు. వావెల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ ఎక్స్ప్లోడెడ్. అలా నెక్స్ట్ డాష్ మోస్ట్ అన్నాడు. మోస్ట్ అంటే ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఏమొస్తుంది? ద వస్తుంది కాబట్టి ద మోస్ట్. అలా ఇక్కడ రాసేటప్పుడు బిట్ నెంబర్ 8 రోమన్ 1. రోమన్ 1లో ఇక్కడ నంబర్ 1 వేయాల్సి ఉంటుంది. 2, 3 రాయాలి. అలా ఆర్డర్ అనేది నంబర్ కరెక్ట్ వేయకపోతే ప్రాబ్లం అవుతుంది. రోమన్ 2లో 4, 5, 6 ఇచ్చిండు. 3లో 7, 8 ఇచ్చిండు. రోమన్ 4లో 9, 10 ఇచ్చిండు. సో అందుకని వాటికి ఆన్సర్ వచ్చేటప్పుడు ఆ రోమన్స్ రాయాల్సి ఉంటుంది. కనీసం ఇలా రాసినాయి కదా. బిట్ నెంబర్ 8 వేసి నంబర్స్ రాసినా కానీ 1, 2, 3 ఇలా నంబర్స్ రాసి ఆన్సర్స్ రాసి చివరికి మళ్ళీ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా సో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడ ఇలా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 7 సంబంధించి పేజ్ నెంబర్ 99లో బిట్స్ రోమన్ 2 నుండి 5th వరకు, అలాగే పేజ్ నెంబర్ 101లో నంబర్ ఆఫ్ ఉన్నాయి ప్యాసేజెస్, అలాగే సెంటెన్స్. అవి చదువుకుంటే మీకు బిట్ నెంబర్ 7 కవర్ అవుతుంది. అలాగే బిట్ నెంబర్ 8 ఆర్టికల్స్ తీసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 104, 107, 108, 109, 110 పేజెస్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అన్నీ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 4 మార్క్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 9 తీసుకుంటే ఇక్కడ మనకు ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రిపోజిషన్స్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ కాబట్టి దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు ఈ ప్రిపోజిషన్స్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా బాగా రీడ్ చేయండి. మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. అంటే టెక్స్ట్ బుక్లో మనకు ఏవైతే ఎక్సర్సైజ్ ఇచ్చిండో అవిటిని మాత్రమే ప్రిపేర్ చేయండి. ఇంకా వేరే బయట నుండి రావు కాబట్టి. సో దీనికోసం మరి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 116 నుండి 119 మధ్యలో
నంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి చదువుకుంటే మీరు ఈజీగా ఈ బిట్‌ను అటెంప్ట్ చేయగలుగుతారు. సో, బిట్ నంబర్ 9 కూడా ఇలా నంబరేసి 1-10 ఇలా రాయాలి. కొంతమంది నంబర్ 1, 2, 3, 4 ఇలా రాస్తుంటారు. లేదు, మీరు 1, 2, 3 అని ఇలా నంబర్స్ వేసి ఆన్సర్స్ రాసి నెక్స్ట్ ఇలా లైన్‌తోని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లోజ్ చేస్తే చూడడానికి నీట్‌గా ఉంటుంది. బిట్ నెంబర్ 10 కనుక బిట్ నెంబర్ 10లో మనకు టెన్సెస్ నుండి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 6 క్వశ్చన్స్ 6 బ్లాంక్స్ ఇచ్చి ఏవైనా 4 రాయమనడం జరుగుతుంది. కానీ మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేయండి. మీరు ఆటోమేటిక్గా 4 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. మరి ఈ బిట్లో 4 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలంటే అవి ఎక్కడి నుండి ఇస్తారు అంటే టెక్స్ట్ బుక్ నుండే ఇస్తారు. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. బట్ ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం ఇలా రాయండి. బిట్ నెంబర్ రాసి ఫస్ట్ రోమన్ 1, సెకండ్, థర్డ్. ఇంకా రోమన్ 1లో 2 ఆన్సర్లు ఇచ్చిండు. ఈజ్ ఈటింగ్. ఎగ్జాంపుల్ చూడండి. డాష్ ఇట్, ఈజ్ ఇట్, ఆడమ్ అండ్ యూ, ఈట్ అంటే ఏంటి? ఈటింగ్. సో ఇది కంటిన్యూస్లో క్వశ్చన్ ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ చివరి క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు కదా. సో ఈజ్ ఇట్, ఆడమ్ అండ్ యూ, ఈటింగ్, అది ఆన్సర్ ఉంది. కాబట్టి వీటి ఆన్సర్లు మాత్రం ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలా రోమన్ 1, సెకండ్, థర్డ్ రాసి ఇలా రాస్తే నీట్గా ఉంటుంది. ఈ టెన్సెస్ సంబంధించి మరి ఎక్కడి నుండి ఇస్తాడు సెంటెన్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 124, 131, 132, 138, 139, 140, 141 నుండి అందులో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 11లో రీరైట్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. అంటే ఇందులో యాక్టివేజ్, ప్యాసివేజ్ ఉంటుంది, డైరెక్ట్ నెట్ స్పీచ్ ఉంటుంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది, క్వశ్చన్ టైం ఉంటుంది. టోటల్గా 6 ఇచ్చి ఏవైనా 4 ఏమంటాడు? 4 × 1 = 4 మార్క్స్. మరి దీంట్లో ఆన్సర్ రాసేటప్పుడు ఇలా బిట్ నెంబర్ రాసి నంబర్స్ వేసి ఆన్సర్స్ ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలా రాస్తే చూడడానికి నీట్గా ఉంటుంది. సో ఈ పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో కనుక తీసుకున్నట్లయితే 146, 147, 148 నుండి యాక్టివ్ ఏజ్లో ఇస్తే ప్యాసివ్లో మార్చాలి. బట్ ఇన్ సమ్ కేసెస్ ప్యాసివ్లో ఇచ్చే యాక్టివ్లో కూడా మార్చమనేటువంటి అవకాశం ఉంటుంది. బట్ 90% యాక్టివ్లో ఇచ్చే ప్యాసివ్లో రాయమంటాడు. సో ఇక్కడ మనకు ఒక్కొక్కసారి 2 వచ్చు. ఒకటి యాక్టివ్లో ఇచ్చి ప్యాసివ్, ఇంకోటి ప్యాసివ్లో ఇచ్చి యాక్టివ్లోకి మార్చమని కూడా అనొచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, టెక్స్ట్ బుక్లో ఉన్న పేజ్ నెంబర్ 146, 147, 148లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అన్ని కూడా ప్రిపేర్ అయితే మీరు ఈ యాక్టివేజ్, ప్యాసివ్ సంబంధించి ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ బిట్ నెంబర్ 11లోనే నెక్స్ట్ డైరెక్ట్ నెట్ స్పీచ్లో 2 ఇవ్వచ్చు. ఒకటి డైరెక్ట్ ఇచ్చి ఇండైరెక్ట్లోకి మార్చమనవచ్చు, లేదా ఇండైరెక్ట్లో ఇచ్చి డైరెక్ట్లోకి మార్చమనవచ్చు. సో దీంట్లో మనకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 153 నుండి 158 మధ్యలో చాలా ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కనుక ప్రిపేర్ అయితే మీరు ఈజీగా మార్క్స్ తీసుకోవచ్చు. అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 163 నుండి 164 మధ్యలో చాలా ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. సో అవి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు కన్వర్ట్ చేయొచ్చు. పాజిటివ్ నుండి కంపారిటివ్ డిగ్రీ కావచ్చు, పాజిటివ్ నుండి సూపర్లేటివ్ డిగ్రీ కావచ్చు. అలాగే క్వశ్చన్ ట్యాక్స్లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 166 నుండి 167 మధ్యలో, అంటే 166 నుండి 167 మధ్యలో చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవన్నీ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా క్వశ్చన్ ట్యాగ్ చేయగలుగుతారు. నెక్స్ట్ బిట్ నెంబర్ 12 తీసుకున్నట్లయితే
రీరైట్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ది అండర్లైన్ ఎర్రర్స్. అంటే ఇందులో 6 క్వశ్చన్స్ ఇచ్చి ఏవైనా 4 కరెక్ట్ చేస్తే 4 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఓన్లీ. సో 4 × 1 = 4 మార్క్స్. అంటే ఇక్కడ ఏవైనా 4 కరెక్ట్ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. కానీ మీరు 6 రాయండి. ఎందుకంటే 4 రాస్తే అందులో ఒకటి రాంగ్ అయితే 3 వస్తాయి కదా. కాబట్టి 6 క్వశ్చన్స్ రాయండి. ఇక్కడ మీకు కొన్ని క్లూస్ ఉంటాయి. ఈజ్ ఉంటే ఆర్ రాయాలి, ఆర్ ఉంటే ఈజ్ రాయాలి, వాజ్ ఉంటే వర్ రావాలి, వర్ ఉంటే వాజ్ రాయాలి, హ్యావ్ ఉంటే హ్యాజ్ రాయాలి, హ్యాజ్ ఉంటే హ్యావ్ రాయాలి. ఎగ్జాంపుల్, అథ్లెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ స్పోర్ట్ అన్న రాంగ్. ఏమవుతుంది? అథ్లెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్. వెన్ డిడ్ ద మీటింగ్ బిగిన్స్ రాంగ్. ఎందుకంటే డిడ్ తర్వాత V1 వస్తుంది, బిగిన్. వెన్ డిడ్ ద మీటింగ్ బిగిన్. అమల ఈజ్ సీనియర్ దాన్ మీ రాంగ్. సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, రెఫర్, లిజన్, లీడ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమొస్తుంది? 2 వస్తుంది. కాబట్టి అమల ఈజ్ సీనియర్ టు మీ. ఈ సింగ్స్ వెల్ అంటాం, గుడ్ అనం. కాబట్టి ఇక్కడ గుడ్ కింద అండర్లైన్ చేసింది కదా, మళ్ళీ ఏం చేయాలి? ఈ సింగ్స్ వెల్ అని రాయాలి ఇక్కడ సవరిస్తూ. ఈ బోస్ట్స్ అబౌట్ ఈజ్ విల్ పవర్ కాదు, ఈ బోస్ట్స్ ఆఫ్ ఈజ్ విల్ పవర్. దో హీజ్ ఫ్యాట్ స్టిల్ హీ రన్స్ ఫాస్ట్. అంటే దో అనే కోఆర్డినేట్ కంజంక్షన్ వచ్చింది ఇక్కడ, మళ్ళీ స్టిల్ ఎందుకు? కాబట్టి దో హీజ్ ఫ్యాట్ ఈ రన్స్ ఫాస్ట్. దో హీజ్ ఫ్యాట్ అంటే అతడు లావుగా ఉన్నప్పటికీ ఈ రన్స్ ఫాస్ట్, వేగంగా పరిగెడుతున్నాడు అని అర్థం. కాబట్టి ఈ విధంగా 6 సెంటెన్స్ రాయండి. సో ఆన్సర్ రాసినాక ఇలా బిట్ నెంబర్ 12 ఆన్సర్ రాస్తే ఇలా వాటిని క్లోజ్ చేయాల్సి ఉంటుంది, ఇట్లా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆన్సర్ అనేటువంటి సీక్వెన్స్ రాయాలి. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఎక్కడి నుండి ఇస్తారంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ నుండి. మరి టెక్స్ట్ బుక్లో పే నెంబర్ 168 నుండి 184 మధ్యలో నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవన్నీ కనుక ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 13 కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? సప్లై ద మిస్సింగ్ లెటర్స్ టు ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అన్నాడు. కానీ మీరు ఏం చేయండి? 10 రాయండి. ఎందుకంటే 8 రాస్తే అందులో ఒకటి మిస్టేక్ అయితే 7.5 రావచ్చు కదా. కాబట్టి సో ఇక్కడ M-TH ఇచ్చింది, ఏమవుతుంది? MOUTH మౌత్, LEARN లెర్న్, ఛాలెంజ్ CHALLENG, సక్సెస్ CC రావాలి, నాయిస్ NOISE, ఫెజర్స్ అంటే ఏంటిది? TH, వాబుల్ BB, ఇన్వేరియబ్లీ అంటే ఏంటిది? IA, ఆన్సర్ SW, ప్రేషస్ ఏమంటుంది? OU. ఈ విధంగా ఆన్సర్స్ అనేటువంటి ఒక ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. సో ఇలా రాయండి. బిట్ నెంబర్ రాసి ఇలా కనుక రాస్తే మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 189 నుండి 190 మధ్యలో 10 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఈ 10 కనుక ప్రిపేర్ అవుతే మీరు ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకున్నట్టే. నెక్స్ట్ బిట్ నెంబర్ 14 ఉంది. 14లో ఏముంది? ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్స్ ఇన్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అన్నాడు. అంటే ఎనీ 8 అన్నాడు, కానీ మీరేం చేయాలి? 10 రాయాలి. ఆ చాయిసెస్ ఇచ్చింది కూడా రాయాలి. ఆనెస్ట్ అంటే ఏంటి? H సైలెంట్. నాలెడ్జ్ KD, 2 కూడా సైలెంటే నాలెడ్జ్లా. చాక్ L సైలెంట్. డిజైన్ G సైలెంట్. నిమోనియా P సైలెంట్. సో ఈ విధంగా సైలెంట్గా ఉన్న లెటర్ని ఐడెంటిఫై చేసి రాస్తే మీకు 8 కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తాయి. మరి ఎలా రాయాలంటే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఆనెస్ట్ అంటే యారో మార్క్ పెట్టి H, నాలెడ్జ్ KT, చాక్ L, డిజైన్ G, నిమోనియా P. సో డెట్ అంటే ఇక్కడ సైలెంట్ ఏంటి? B. డెట్ అంటే ఇక్కడ ఏంటిది? సైలెంట్ B. సో ఇక్కడ B అన్నమాట. సో ఇక్కడ B అనేది సైలెంట్ లెటర్, డెట్. ఓకే. నెక్స్ట్ లిజన్ T సైలెంట్, వైట్ H సైలెంట్, లైట్ GH, డాన్ W సైలెంట్ లెటర్స్. సో ఈ విధంగా ఆన్సర్స్ అనేటువంటివి రాయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 14 కనుక తీసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 192 నుండి 193 మధ్యలో 1 to 10 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఈ 10 కనుక ప్రిపేర్ అయితే మీకు 4 మార్క్స్ వచ్చినట్టే.
నెక్స్ట్ బిట్ నెంబర్ 15లో ఫొనెటిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఎనీ 4 అంటున్నాడు, కానీ మీరు 6 రాయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 15 కనుక తీసుకున్నట్లయితే ఈ విధంగా 1 to 6 వరకు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ఏవైతే ఇస్తారో దానికి సూటబుల్ వర్డ్ రాయాల్సి ఉంటుంది. కరెక్ట్ రాసినట్లయితే మనకు 4 మార్క్స్ వస్తాయి. సో దీనికి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 199 నుండి 200 మధ్యలో 1 to 10 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఈ 10 కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 16 ఉంది. 16 ఏంటిది? ఆడ్ సౌండ్స్. ఆడ్ సౌండ్స్లో ఎనీ 4 అన్నాడు, కానీ మీరు ఏం చేయాలి? 6 రాయాల్సి ఉంటుంది. సో రాసే విధానం 2 రకాలు ఉంటుంది. ఒకటి బిట్ నెంబర్ 16 రాసి డైరెక్ట్ వన్ వర్డ్ రాయడం. రెండవది 3 words రాసి సర్కిల్ గీయడం. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్, బైండ్, రింగ్. సింగ్, రింగ్ సేమ్ ఉంది కాబట్టి బైండ్కి సర్కిల్ గీయాల. ఏరియా, గ్రేట్, ఐడియా. ఏరియా, ఐడియా సేమ్ ఉంది కాబట్టి గ్రేట్కి సర్కిల్ గీయాలి. స్ట్రేంజ్, ఎనర్జీ, గెట్కి సర్కిల్ గీయాలి. నియర్, బేర్, ఫియర్, బేర్ కరెక్ట్. సిన్స్, ఈజీ, సారీ. సో సిన్స్, సారీ సేమ్ ఉంది, ఈజీ. ఫోన్, నో, డూకు సర్కిల్ గీయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా డైరెక్ట్ వర్డ్ కూడా రాయచ్చు. ఎట్లా అంటే సో ఇలా కూడా ఆన్సర్ రాయచ్చు. డైరెక్ట్ బిట్ నెంబర్ రోమన్ 1 బైట్ ఇలా కూడా రాయచ్చు. లేదంటే 3 words రాసి సర్కిల్ గీయడం. దీనికోసం టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 201 నుండి 203 మధ్యలో 1 to 10 ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవి ప్రిపేర్ కంటే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 17 తీసుకున్నట్లయితే మెన్షన్ ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఎనీ 4 అన్నాడు, కానీ మీరేం చేయాలి? 6 రాయాలి. ఎందుకంటే 4 రాస్తే అందులో ఒకటి రాంగ్ అయితే 3 అవుతుంది కాబట్టి. సో దీనికి రాయడం ఏంటిది? సిలబుల్స్ ఐడెంటిఫై చేయాలి. జస్ట్ సౌండ్స్ అన్నమాట. ఇప్పుడు సబ్జెక్ట్ అనే వర్డ్ ఉంది. సబ్జెక్ట్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 2 sounds ఉన్నాయి. ఎట్లా చూడండి, క్లాప్స్ చుట్టండి. సబ్జెక్ట్ ఎన్ని సౌండ్స్ వచ్చినాయి? 2 sounds కాబట్టి 2 అని రాయాల్సి ఉంటుంది. మాన్సూన్ 2 sounds. రిలాక్సింగ్ 3. ఎంకరేజ్మెంట్ 4. బీవిల్డర్డ్ 3. ఉమెన్ 2. సో ఈ విధంగా సిలబుల్స్ అంటే సౌండ్ యూనిట్స్ అన్నట్టు. సిలబుల్ అంటే ఏంటి? సౌండ్ యూనిట్. ఒక పదంలో ఎన్ని సౌండ్స్ ఉన్నాయో గమనించి రాయగలిగితే మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి ఆ సౌండ్ యూనిట్ను ఐడెంటిఫై చేయడానికి కొన్ని సందర్భాల్లో ఈజీ మెథడ్స్ ఏంటంటే కొంతమంది క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఎట్లా అంటే పెన్ అంటే ఒక సౌండ్ వచ్చింది, పెన్సిల్ 2 sounds. అట్లా క్లాప్స్ కొట్టి కూడా సౌండ్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో దీనికోసం గాను టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 205లో 1 to 10 ఎక్సర్సైజ్ ఉన్నాయి. అవి చదువుకుంటే మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. మరి ఎలా రాయాలి అంటే ఫస్ట్ బిట్ నెంబర్ 17 రాసి రోమన్ 1 ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? సబ్జెక్ట్ 2 syllables, నెక్స్ట్ 2 syllables. ఇలా ఆన్సర్ రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ టెక్స్ట్ బుక్ సంబంధించి మీరు ఏదైనా గ్రామర్లో ఏ టాపిక్ తీసుకున్నా క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్లు అయినా ఏవైనా కానీ టెక్స్ట్ బుక్ నుండే ఇస్తాడు కాబట్టి, ప్యాసేజ్ అయినా టెక్స్ట్ బుక్ నుండే ఇస్తాడు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఎక్సర్సైజ్ చదవాల్సిందే. సో అందుకని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ అన్నీ చదివి మంచి మార్క్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.